సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది శ్రోతలు నీ వాక్యం వినడానికి ఇష్టపడుచున్నారు, సిద్ధపడి ఉన్నారు. ప్రతి ఆత్మను ప్రేరేపించి నడిపించి నీ యొక్క సన్నిధిలో నీ లేఖనాలను వారు అర్థం చేసుకొని జీర్ణించుకునేలాగా సహాయం చేయవలసిందిగా నజరేయుడైన యేసు నామమున ఈ మనవులన్నీ అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు దాసి అంకిత, దాసి అవినాష్, ఎలిజబెత్ రాణి గారు, అనూప్, ప్రమీల, హైదరాబాద్. కాబట్టి ప్రార్థనా టీవీ శ్రోతలు దాసి అంకిత కొరకు, అవినాష్ గారి కొరకు, అనూప్ గారు, ప్రమీల వారి యొక్క ఉద్యోగాలు, ఆరోగ్యము, వారి ప్రయాణాల్లో ప్రభు వారికి తోడుగా ఉండినట్లుగా, అంకితకు మంచి బహుమానమును దేవుడు అందించవలసిందిగా శ్రోతలు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి, బీ వైజ్. 10వ భాగాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. గత వారంలో 9వ భాగాన్ని ధ్యానించాం. అపోస్తులైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం నుండి 24 వచనాల్లో మనం చూసినప్పుడు, persons in any fixed situation should usually aside in that. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులు ఏ విషయానికి మరి లోబడకూడదు, అదేవిధంగా ఏ విషయము నుంచి వారు మరి తప్పుకొనకూడదు. ముఖ్యంగా వివాహ విషయంలో మరి పురుషులు కానీ, స్త్రీలు కానీ, భార్యలు కానీ, భర్తలు కానీ శ్రద్ధ వహించాలి, బాధ్యత వహించాలని ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు. మనము 7వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు ధ్యానించుకుందాం. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించను, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచను, ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నింటిలో నియమించుచున్నాను. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడిన సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడివై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడు అగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు అగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసుడు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఈ భాగంలో అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించినో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో అంటున్నాడు, మీలో ఎవడునూ అతిశయపడడానికి వీల్లేదు,
ఏ శరీరియు అతిశయింపకున్నట్లు లోకములో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని పౌలు అంటూ ఉన్నాడు. మనం పిలువబడిన రీతి ఎవరును అతిశయింపకుండానట్లు ఎవరిని గనులైన వారిని దేవుడు పిలవలేదు. మనము సువార్తల్లోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఆ పిలిచిన విధానం మనం చూసినప్పుడు, ఆయన గలిలయ సముద్ర తీరమున నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది జాలరులు తమ వలలను సముద్రములో వేయుచుండగా ఆయన వారిని చూచి ఇలాగన్నాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా చేయుదును అని చెప్పినప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా ఆ వెంబడించిన వారు సీమోను పేతురు, అతని సహోదరుడిని ఆంద్రియా అని మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ పిమ్మట ఆయన మరికొంత దూరం వెళ్ళి మరి ఇద్దరిని చూచాడు. వారు ఏం చేస్తున్నారు? తమ వలలను బాగు చేసుకుంటున్నారు దోణిలో కూర్చొని. దే ఆర్ బెండింగ్ దైర్ నెట్స్ ఇంటు దైర్ బోట్స్. అప్పుడు ఆయన వారిని చూచి నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలలుగా చేయుదును అని చెప్పినప్పుడు వారు ఆయనను వెంబడించినట్లుగా వారు తమ వలలను, వారి తల్లిదండ్రులను, వారి దోణెలను విడిచిపెట్టి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన సుంకపు మెట్టునద్ద కూర్చున్న లేవీని పిలిచాడు. నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు లేవి ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగ బైబిల్ గ్రంథములో ఆయన సుంకరులను, జాలరులను, డేరాలు కుట్టు వారిని ఆయన పిలిచాడు. దే ఆర్ కాల్డ్ ద ఫిషర్ మ్యాన్. వారు కొందరు జాలరులు అని మనం చూస్తున్నాం. సమ్ దే ఆర్ టెంట్ మేకర్స్. కొందరు డేరాలు కుట్టేవారని మనం చూస్తున్నాం. సమ్ దే ఆర్ ట్యాక్స్ కలెక్టర్స్. వారు సుంకపు గుత్తాదారులు, సుంకాన్ని వసూలు చేసేవారు లేదా పన్నులు వసూలు చేసేవారు అని మనం చూస్తున్నాం. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ప్రభు వారిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి లోకములో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, బలహీనులైన వారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు మీలో కొందరిని ఏర్పరచుకొనలేదా అని పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిని నువ్వు మర్చిపోకూడదు అంటున్నాడు. ఒక ఆవిడట చింతకాయలు అమ్ముకునే ఆవిడ రాజుగారికి భార్య అయిందంట. ఒకరోజు రాజుగారు ఈమెని రథం మీద ఎక్కించుకొని చింత చెట్లు గుండా తీసుకెళ్తున్నాడట. అప్పుడు ఆ చింతకాయలు ఈమె తలకు తగిలినాయట. అప్పుడు అంటుందంట రాజుగారితో, ఏమిటండి ఈ వంకర టింకరగా ఉన్న కాయలు? నువ్వు తట్టలో పెట్టుకొని చింతకాయలు అమ్మావు చూడు, ఆ కాయలు అన్నాడంట. ఈమె చింతకాయలు అమ్మిన రోజు మర్చిపోయింది. రాజుగారి భార్య అవగానే రథం మీదకి ఎక్కగానే అసలు చింత చెట్టు మర్చిపోయింది, చింత చిగురు మర్చిపోయింది, చింతకాయలను కూడా మర్చిపోయింది ఇవిడ. అందుకని వంకర టెంకరగానున్న ఈ కాయలు ఏమిటండి అంటుందంట. కొంతమంది భాష పూర్తిగా మర్చిపోతారు కనుక స్థితి మర్చిపోతారు. కొంతమంది పాశ్చాత్య భాష వచ్చేస్తుంది, తెలుగు మర్చిపోతారు, పూర్తిగా బెనంలోకి వెళ్ళిపోతారు. అంతా ఇంగ్లీషే మాట్లాడుతుంటారు కొంతమంది, తెలుగు పనికిరాదు. నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో, ఒక ఆవిడ కూరగాయలు అమ్ముతుంది,
ఆమె పేరు సుబ్బమ్మ అనుకోండి, అందరూ సుబ్బమ్మ గారు అని పిలుస్తారు కానీ కూరగాయలు అని పిలుస్తారు కానీ కూరగాయల అమ్మాయి అని పిలుస్తారు కానీ సుబ్బమ్మ గారు అని పిలవరుగా. ఇక్కడ పౌలు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితి ఎందే నడుచుకోవాలి. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. నీ స్థితి గమనించాలి. ఆ మొదటి స్థితి ఎఫెసు సంఘములతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములు అంటున్నాడు, నీ ప్రేమను నేను ఎరుగుదును. నీ ప్రేమ ఎంత గొప్పదో, చాలా గొప్పది. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నువ్వు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నాము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఒకప్పుడు నీ పరిస్థితి, నీ క్రియలు, నీ సహనము, నీ ఓర్పు చాలా గొప్పది. అపోస్తులు కాకయే మాయా లేక దొంగ అపోస్తులను నీవు పట్టుకున్నావనే విషయం తెలుసు. ఫాల్స్ అపోస్టల్స్, వారు పిలువబడలేదు. అపోస్తులుడు అనగా ప్రత్యేకించబడిన వాడు అని అర్థం, పిలువబడిన వాడు అని అర్థం. వారు పిలువబడలేదు, వారు ప్రత్యేకించబడలేదు. దే ఆర్ నాట్ కాల్డ్ బట్ దే ఆర్ నాట్ సెపరేటెడ్. వారు పిలువబడలేదు, వారు ఏర్పాటు చేయబడలేదు, వారు ప్రత్యేకించబడలేదు. దే ఆర్ నాట్ చూజింగ్. వారు ప్రత్యేకించబడలేదు. కానీ నువ్వు అలాంటి వారిని పట్టుకున్నావు, వాళ్ళని గుర్తించావు, వాళ్ళకు అప్పగించావు, మంచి పనులు చేసావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే, నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది నీవు జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి స్థితిని నీవు మరలా పొందిన ఎడల నీకు మేలు, లేని ఎడల నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి నేను తీసివేయుదును. మీకు విషయం తెలుసా? ఎఫెసు పట్టణము చరిత్రలో, బైబిలు లేదా ప్రపంచ పటములో తీసివేయబడింది. నో ఫౌండ్ ద సిటీ ఇన్ ద వరల్డ్ మ్యాప్. ప్రపంచ పటములో నుండి అది తీసివేయబడింది. కారణము, ఇక్కడ యేసు పరలోకముందున్న తండ్రిదైన దేవుడు చెప్పాడు, ఇక నీ దీపస్తంభము దాని యొద్ద నుండి తీసివేస్తాను. కనుక ఆ స్థితిని నీవు గమనించు, ఆ స్థితిని మర్చిపోవద్దు. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితి ఎందే నడుచుకోవాలి. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. రెండవది, సున్నతి పొందిన వాడే ఎవడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడిన సున్నతి పొందవలదు. సున్నతి అనేది ఇక్కడ యూదులు ప్రోసలైట్స్ అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అబ్బాయ్, నీవు అన్య జనుల్లో నుండి క్రైస్తవుడిగా మార్చబడినప్పటికీ నువ్వు సున్నతి పొందాల్సిందే అని ఒక తప్పుడు ఉపదేశాన్ని వాళ్ళ మీద రుద్దారు. వాళ్ళని ప్రోసలైట్స్ అన్నారు. కనుక నీవు ఎటు తిరిగి ఎటు వచ్చినా సున్నతి పొందాల్సిందే అంటున్నారు వాళ్ళు. అందుకని ఒక ఆయన అంటే శంకులో పోతేనే తీర్థమవుతున్నా అన్నాడు.
ఇందులో పోస్తేనే తీర్థం అవుతుంది, మామూలుగా తాగితే తీర్థం అవుతుంది. చేతిలో పోస్తే అవదా, శంకులో పోస్తేనే అవుద్దా? కాబట్టి నువ్వు సున్నతి పొందాల్సిందే అంటున్నారు వీళ్ళు. ఏది? ఈ సునగోగుల యూదులు. వీళ్ళు సంఘంలోనికి వచ్చారు. నువ్వు అన్యజనుల నుండి వచ్చినప్పటికీ, నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ నువ్వు సున్నతి పొందాల్సిందే అంటున్నారు. అప్పుడు పౌలు అంటున్నాడు, సున్నతి పొందకపోవుట, సున్నతి పొందుట అనేది ఇక్కడ ఏమీ లేదు, గుర్తింపు లేదు. ఏ ప్రకారము నీవు ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ ప్రకారమే నీవు ఉండాలి అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందు ఏమీ లేదు. దేవుని ఆజ్ఞను అనుసరించటమే అంటే ఇక్కడ మరి నీ పిలుపును నువ్వు గుర్తించాలి. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు కానీ స్వతంత్రుడవటకు శక్తి కలిగినలా స్వతంత్రుడవటం మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. చూడండి, నీవు దాసుడుగా ఉండి పిలువబడ్డావా? స్వతంత్రుడు అవడానికి నీవు ప్రయత్నం చేయొద్దు. ఆ స్థితిలోనే ఉండి దేవుని గణపరచాలి. ఒకవేళ నువ్వు స్వతంత్రుడవై ఉండి పిలువబడ్డావా అంటే యజమానిగా ఉండి, ఇక్కడ యజమానుడు దాసుడు, ద కంపారిజన్ బిట్వీన్ ద ఓనర్ అండ్ ద సర్వెంట్. ఇక్కడ యజమాని మరియు దాసుడు. ఆ ఇంటిలో ఉన్న దాసుడు రక్షణ పొందాడు. రక్షణ పొందితే అతడు స్వతంత్రుడు అని పౌలు అంటున్నాడు. ఏ విషయంలో స్వతంత్రుడు అంటే అతనికి ఉన్నటువంటి ఆ బాధ్యతల విషయంలో స్వతంత్రుడు కాడు, కానీ వ్యక్తిగతముగా పాపము విషయంలో అతడు స్వతంత్రుడు. పాపము నుండి విడుదల పొందాడు. రోమా 8:1 అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు. ద ఫ్రీడమ్. యోహాను 8:31 యేసు ప్రభువు అన్నాడు, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఇఫ్ యు ఆర్ కంటిన్యూ ఇన్ మై వర్డ్, రియల్లీ యు నో షల్ మేక్ మై డిసైపుల్స్ అండ్ నో ద ట్రూత్ షల్ యు మేక్ యు ఫ్రీ. అప్పుడు ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఒకటి దేవుని వాక్యము, 2 యేసు రక్తము. ఈ రెండిటి వలన మనుష్యుడు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, విడుదలను, డెలివరెన్స్, రిడెంప్షన్, విమోచన, రిలీజ్, అతడు స్వేచ్ఛను పొందుచున్నాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటి ఆ విలువ? 1000 కోట్ల వెండి నాణెముల ఆ విలువ, 100 టన్నుల బంగారు నాణెముల ఆ విలువ, వేలాది నదులంత విస్తారమైన తైలమా, వేల కొలది పొట్టేళ్ల ఆ విలువ, వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల ఆ విలువ, వజ్ర వైడూర్యముల ఆ విలువ, స్వర్ణ కిరీటమా ఆ విలువ? ఏమిటి ఆ విలువ? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఇక్కడ క్రీస్తు మనలను విమోచించి ఉన్నాడు. దేనితో విమోచించాడు? తన రక్తముతో. ఆయన రక్తము
ఎటువంటి రక్తము? బలుల కంటేను, దహన బలుల కంటేను విలువైన రక్తము, కోడెల కంటేను మేకల కంటేను విలువైన రక్తము, నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము వెల కట్టలేనంత విలువైనది. దానికి ఏ మనుష్యుడునో వెల కట్టలేడు. ఆయన స్వయముగా దేవుడే ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించాడు. అందుచేత ఏ మనిషి, ఏ శరీరియు దానికి విలువ కట్టలేడు అని పౌలు చెప్తున్నాడు. మోస్ట్ వాల్యూడ్ బ్లడ్, అత్యంత విలువైనటువంటి ఆయన రక్తము. ప్రెషస్ బ్లడ్, ప్రశస్తమైన రక్తము. ఆయన రక్తములో పాపికి విడుదల కలిగింది. ఆయన రక్తములో రోగికి స్వస్థత కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేత ఇప్పుడు మీకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అంటే క్రీస్తు రక్తములో మీకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా రాఫా అనగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుష్యులకు దాసులు కాకుడి. రూపాయి కొరకు, వస్త్రముల కొరకు, చర్చీల కొరకు ఒకళ్ళకు మీరు దాసులు కావద్దు అంటున్నాడు. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. యునైట్ విత్ గాడ్. ఇక్కడ సహవాసము అంటే కొయినోనియా అనే గ్రీకు పదానికి సహవాసము, ద ఫెలోషిప్ విత్ గాడ్. 1 కొరింథీ 1:9 అంటాడు, క్రీస్తు యేసు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్వర్తీ. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయునని లేఖనము సెలవిస్తుంది. 1 యోహాను 1:9 మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇఫ్ వి కాన్ఫెస్ అవర్ సిన్స్, హీ ఈజ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ఫుల్, then he cleanses us from our all guilts and transgressions. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయువాడు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు, మరియు మనము ఆయనను అబద్ధీకునిగా చేయుచున్నాము. అయితే మనము మన పాపమును ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయునని లేఖనము సెలవిస్తుంది. 1:7 అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను
పవిత్రులుగా చేయును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ యాజ్ క్లెన్సెస్ us for all our sins and transgressions and guilts. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. కనుక నీవు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో ఆ స్థితిలోనే నీవు దేవుని మహిమపరచాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దేవునితో సమాధానము కలిగి ఉండాలని పౌలు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో నీ లేఖనములలో నుండి నీ వాక్యమును వెల్లడిపరచుటకు మీరు మాకు సహాయం చేశారు. ఈ వాక్యమును వెల్లడిపరచుటకు సహకరించిన ప్రేమైన కుటుంబాన్ని, స్పాన్సర్స్ను దీవించి వారి కుటుంబాలను వర్ధిల్లజేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అంకితాను, అవినాష్ను, అనూపును, ప్రమీలాను, దాసి ఎలిజబెత్ రాణి గారిని, వారి మనవళ్లను, మనవరాళ్లను ఆశీర్వదించమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమందునటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు లేఖనములలో నుండి ఆయన వాక్యమును అంగీకరించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, వారి కుటుంబాలకు, అలాగే స్టాఫ్నకు ఆయన కృప శాశ్వత కాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.